హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇండియా, ఇండియా అంటున్నావు. ఇండియా వెళ్లి ఏం చేస్తావు? అమెరికాలో ఎందుకు నచ్చట్లేదు? అమెరికాలో ఎందుకు ఉండాలనుకోవట్లేదని అడుగుతున్నారు. అమెరికాలో ఉండకపోవడం, నచ్చకపోవడం పక్కన పెడితే, ఇండియా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నది ఇవాళ ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నా. నా అనుభవాలు అండ్ నేను కొన్ని బయట నుంచి సేకరించాననమాట. పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటా కదా! సో, మాట్లాడినప్పుడు చాలా ఉంటాయన్నమాట. సో, నేను అవి కొన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియోలో. యాక్చువల్లీ అవన్నీ సేకరించి ఇండియా వెళ్ళాక చేద్దామనుకున్నా. కాకపోతే ఇండియా వెళ్ళడానికి టైం పట్టేలా ఉంది. సో, అందుకే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. పాయింట్‌కెళ్ళిపోదాము. ఇండియా వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ ఏందంటే ఫ్యామిలీ సపోర్ట్ అనమాట. ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకు అంటున్నానంటే, ఇండియాలో ఏదైనా మనకి బాగాలేకపోయినా పేరెంట్స్ దగ్గర నుంచి రిలేటివ్స్, ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, పక్కనోళ్ళు కనీసం ఒక్కరైనా మనకి హెల్ప్ చేస్తారు. ఒక్కరోజు కాదు 2 రోజులు మనకు ఒక పెద్ద భరోసా ఉంటది. ఏ టైంలో ఏమైనా కూడా వాళ్ళు ఉన్నారులే, ఫోన్ చేస్తే వచ్చి హాస్పిటల్ వెళ్ళాము. లేదంటే ఇంట్లో ఏదైనా పడుకోనున్నా కూడా ఏదైనా మనకి హెల్ప్ చేస్తారని చెప్పి ఫస్ట్ పెద్ద భరోసా అదనమాట. అమెరికాలో ఏంటంటే బాలేపోతే మన ఫుడ్ మనమే చేసుకోవాలండి. లేదంటే హస్బెండ్ హెల్ప్ చేయాలి. ఆయన ఎలాగో బిజీ ఉంటారు. తననెందుకు ఇబ్బంది పెట్టామని చెప్పి కష్టపడి మనమే చేసినా కూడా అదేంటంటే కొంచెం బాధగా అనిపిస్తది. ఇంత దూరం వచ్చి ఏంటి ఇట్లా అనేసి ఆ ఫీల్ వస్తదనమాట. మేబీ ఇండియాలో ఆ ఫీల్ రాదనేసి నా ఒపీనియన్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి కన్వీనియన్స్ అండి. కన్వీనియన్స్ అంటే ఇది వర్డ్ చిన్నదే గానీ చాలా పెద్ద మీనింగ్ అండి ఇది కన్వీనియన్స్ అంటే గనక. ఎందుకు కన్వీనియన్స్ అంటే గనక ఫుడ్ దగ్గర నుంచి, వర్క్స్ దగ్గర నుంచి, థింగ్స్ దగ్గర నుంచి, ట్రావెల్ దగ్గర నుంచి అన్ని రకాల మనకి కన్వీనియన్స్ ఉంటదనమాట. ఫుడ్ ఎందుకంటున్నానంటే ఏ టైంలో మల్టిపుల్ ఆప్షన్స్, ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ట్రావెల్ వచ్చేసరికి మనం ఇక్కడ వీలైతే క్యాబ్ లేదంటే కారు కంపల్సరీ. మనకేంటంటే అక్కడ ట్రావెల్ వచ్చేసరికి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. నచ్చితే ఓన్ డ్రైవ్ చేసుకుంటాం. లేదంటే క్యాబో, ర్యాపిడో ఏదో బుక్ చేసుకుంటామనమాట. థింగ్స్ వచ్చేసరికి లేడీస్ ఓన్‌గా వెళ్లి ఆటోలో వాళ్ళ వాళ్ళ థింగ్స్ వాళ్ళు తెచ్చుకుంటారనమాట. లైక్ డీమార్ట్ కానీ, మెట్రో గాని ఇట్లా దానికి కూడా ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడేంటే మనం ఒంటరిగా వెళ్ళలేమా అనేసి మళ్ళీ మీరు అడగొచ్చు. వెళ్ళొచ్చు. కానీ అందరికీ ఆల్మోస్ట్ 100% పీపుల్ వెళ్ళలేరు గదా! ఇండియాలో నేను చెప్తాను 100%కి 200% ఒంటరిగా వెళ్లి వాళ్ళ థింగ్స్ వాళ్ళు తెచ్చుకుంటారనమాట. వర్క్స్‌కొచ్చేసరికి అర్బన్ క్లాపు ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి కూడా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మెక్సికన్స్ వాళ్ళని పిలిపించుకోవచ్చు. కానీ మనం భరించలేమనమాట వాళ్ళని. ఆ కాస్ట్ మనం భరించలేం. అక్కడేంటంటే కిచెన్‌కైతే కిచెన్‌కి మనం బుక్ చేసుకోవచ్చు. బాత్రూమ్‌కైతే బాత్రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఏ వర్క్స్‌కి సంబంధించి ఆ వర్క్ బుక్ చేసుకోవచ్చు. మాది కూడా మన రేంజ్‌లో ఉంటదనమాట. సో, కన్వీనియన్స్ అనేది ఇలా ఉంటదనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఔట్ సోర్సింగ్ అనమాట. ఔట్ సోర్సింగ్ ఏంటంటే గనక మనకి ఇండియాలో చూడండి 5:00 స్టార్ట్ అయితది. సో, కంపల్సరీ ఇండివిడ్యువల్ హౌసెస్ తీసుకుందాం. అంటే అపార్ట్మెంట్‌లో కూడా ఇప్పుడు ముగ్గులు పెట్టుకుంటున్నారు బయట వాళ్ళ వరకు వాళ్ళే. కానీ అపార్ట్మెంట్‌లు కాకుండా ఇండివిడ్యువల్ హౌస్‌కొచ్చేసరికి కంపల్సరీ బయట ఊడవాలి, ముగ్గులు పెట్టాలి, బోర్లు తోమాలి, బట్టలు పిండాలి, వంట మనిషికి కూడా మనకు ఆప్షన్ ఉందనమాట. అంటే ఇన్ని రకాల పనులు కూడా ఒక్కొక్క పనికి ఒక్కొక్క మనిషిని మనం అసైన్ చేసుకోవచ్చనమాట. మనం బాగా పెట్టుకోగలుగుంటే ఫుల్ డే పెట్టుకోవచ్చు. లేదు మనం తక్కువలో పెట్టుకోవాలంటే గనుక ఒక్కొక్క పనికి సెపరేట్‌గా ఆ పనికి తగ్గట్టుగానే పెట్టుకోవచ్చనమాట. సో, మన దగ్గర బడ్జెట్ ఎక్కువున్నదనుకో ఫుల్ డే పెట్టేసుకొని అన్ని పనులు కూడా వాళ్ళ చేత చేపించుకోవచ్చు. ఆఖరికి బట్టలు కూడా మనం అన్ని మిషన్‌లో ఏయాల్సిన అవసరం లేదనమాట. కొన్ని బట్టలు మనం ఆలోచిస్తాం కదా! అవి చేత్తో పిండి ఆరిపిచ్చేస్తామనమాట. కొన్ని బట్టలు మిషన్‌లో ఏస్తాం. ఏదైతే ఈ జీన్స్‌లు, బెడ్ షీట్‌లు అలా ఉన్నాయి. అన్ని మటుకు మనం బెడ్ షీట్‌లు కంపల్సరీ మిషన్‌లో ఏసి మిగతాయయితే హ్యాండ్ వాష్ చేసుకుంటామనమాట. మనకు ఆ ఆప్షన్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే అది ఎండ గాని, వాన కానీ ఎట్లైనా కూడా మనం బట్టలు మిషన్‌లో ఎయాల్సిందే అన్నీ. అది ఎంత కాస్ట్ అయినా సరే. అండ్ డ్రైయర్ వాడాల్సిందే. ఇంక చలికాలం అయితే ఆ బాధలు చాలా వరకు చూసే ఉన్నాము. అండ్ మన పని మనమే చేసుకోవాలి. చాలా వీడియోస్‌లో కూడా మీరు చూసుంటారు. షార్ట్స్‌లో చూసుంటారు. ఇక్కడ మన పని మనమే చేసుకోవాలి. ఎవరు మనకి హెల్ప్ చేయరు. ఒకవేళ బయట నుంచి తెప్పించుకుందాం అనుకున్నా కొంచెం కాస్ట్‌లీ ఉంటది. మనం ఇంత దూరం వచ్చిందేంటంటే కొంచెం మనీ ఎర్న్ చేసుకోవడానికే. మనం ఇలా ఒక్కొక్క పనికి ఒక్కో పర్సన్ పెట్టుకున్నామంటే మనం ఇంకా అక్కడికి ఇక్కడికి తేడా ఉండాలి కదా! సో, అందుకని ఇక్కడ మన పనులు మనమే మ్యాక్స్ చేసుకుంటారు. వీలైతే వైఫ్ అండ్ హస్బెండ్ హెల్ప్ చేసుకుంటా ఉంటారనమాట. అది కొంచెం అలా ఏమనిపిస్తదంటే ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే, యాస్ ఎ హౌస్ వైఫ్‌గా తీసుకుంటే ఏమనిపిస్తదంటే ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అక్కడ ఉంటాయి కదా! ఫోర్త్ వన్ వచ్చేసి వీసా టెన్షన్ అండి. వీసా టెన్షన్ అనేదే ఉండదనమాట ఇండియాలో ఉంటే. ఎందుకంటే అసలు ఇండియాలో ఉంటే పాస్‌పోర్ట్ ఎక్కడుంటదో కూడా తెలీదు. మళ్ళీ వేరే కంట్రీకి వచ్చేటప్పటికి ఆ పాస్‌పోర్ట్ ఎక్కడుందో మనం వెతుక్కుంటాం అనమాట. ఎందుకంటే గనుక మన కంట్రీ అది. మనం ఎక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్టు ఉండొచ్చు. మనం నచ్చిన పని చేసుకోవచ్చు. మన పేరెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు. మనం ఎప్పుడైనా మన పేరెంట్స్‌ని చూడాలనుకున్న టెన్షన్ ఉండదనమాట. ఇంక మీకు ట్రావెల్ కావాలనుకుంటే టూర్‌కెళ్ళొచ్చు, స్పిరిచ్యువల్‌గా ఎళ్ళొచ్చు, ఫ్రెండ్స్‌ని కలవచ్చు, ఫ్యామిలీ గ్యాదరింగ్, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫెస్టివల్స్ అన్నీ గూడా అంటే ఇన్ని గనం మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటేందంటే ఇక్కడికొచ్చేసరికి ఏ టైంలో ఏ ఫోన్ వస్తదో. ఎందుకంటే స్పెషల్లీ ఇప్పుడున్న సినారియోకి వీసా స్టాంపింగ్ లేకపోతే గనక ఎమర్జెన్సీ కాలొస్తే మనం మళ్ళీ అక్కడ ఎళ్ళాల్సొస్తే అక్కడ స్ట్రక్ అయిపోతాం. మనం అక్కడ స్ట్రక్ అయిపోతే జాబులు పోతాయి. జాబులు పోతే ఇక్కడ సగం చదువులు, అక్కడ సగం చదువులు. ఇదే టెన్షన్ అనమాట. ఒకవేళ అన్నీ బావుండి ట్రావెల్ ప్లాన్ చేయాలంటే గనక అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ కావాలి. మళ్ళీ అక్కడుండి ఇంకో నెల హడావిడిగా మళ్ళీ పరిగెత్తాలి.
ఫిఫ్త్ వన్ వచ్చేసి చాయిస్ అనమాట. చాయిస్ అంటే గనక అన్నిట్లో లైక్ వర్క్స్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెల్ కానీ, థింగ్స్ కానీ అన్నిట్లో మనకి చాయిస్ ఉందనమాట. ఇది కాదు, అది కాదనమాట. ఫుడ్‌కొచ్చేసరికి మీకు ఆల్రెడీ కన్వీనియన్స్‌లో చెప్పాను గదా! సేమ్ ఇదే అనమాట. ఏ ఫుడ్‌కి తినాలనుకుంటే ఏ టైంతో పని లేకుండా ఆ టైం మనం వెళ్ళొచ్చనమాట. ఇప్పుడేంటి మనకి అమెరికాలో వచ్చేసరికి 5 డేస్ వర్క్ చేసుకున్నా కూడా సాటర్‌డే, సండే మనం ప్లాన్ చేసుకొని ఎళ్తామనమాట. అది కూడా క్యాలెండర్ చూసుకొని మనం డేట్ పిక్ చేసుకొని ఎవరైనా కలవాలన్నా, ఎవరైనా మనల్ని కలవాలన్నా, లేదంటే ఎటైనా ఎళ్ళాలనుకున్నా ముందర ప్లాన్ ఉంటదనమాట. మనకేంటంటే ఇక్కడ మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు. మనకిప్పుడేంటి 10-5 ఇక్కడ ఆఫీస్ టైమింగ్స్ అనుకోండి. 10-8కి రానియండి ఇంటికి. 8కైనా మనం అప్పుడప్పుడు డిసైడ్ అయిపోయి హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోయి బయటికెళ్ళి రెస్టారెంట్‌లో తినేసి రావచ్చనమాట. మనకేంటంటే అంత కన్వీనియన్స్, అంత చాయిసెస్ ఉంటాయనమాట. ట్రావెల్ గూడా మీకు చెప్పాను. అంటే మనకు నచ్చినట్టు మనకి బడ్జెట్‌లో మన పని మనం చేసుకునేటట్టు ఉండే చాయిసెస్ ఎక్కువుంటాయనమాట. సిక్స్త్ వన్ వచ్చేసి టెంపుల్స్ అనమాట. టెంపుల్స్ అనగానే ఇంక మనకి మన ట్రెడిషన్ గుర్తొస్తది. ఎవరు కూడా వాళ్ళ ట్రెడిషన్‌ని పోగొట్టుకోరనమాట. మనకేమనిపిస్తదంటే ఇక్కడ అన్నీ చేసుకుంటాము. ఇక్కడ అన్నీ చేసుకుంటూ ఏం చేస్తామంటే రీసెంట్‌గా మొన్న ఒక పండగొచ్చింది గదా! ఆ పండగ రోజు ఏందంటే పిల్లలకి స్కూల్ ఉంది. హస్బెండ్‌కి వర్క్ ఉందనమాట. తను ఒక్కటే పూజ చేసుకొని ఇంట్లోనే ఉండాలి. ఏదైనా టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేని సిట్యుయేషన్ ఉంటది. ఎందుకంటే స్కూల్ ఉంది, వర్క్ ఉందనమాట. మనకి పండగలకి హాలిడే ఏమి ఉండదు కదా! వీళ్ళకి యాజ్ యూజువల్ స్కూల్ రన్నింగ్ అవుతది. అదే మనకి ఇండియాలో ఏంటంటే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ప్రతి ఒక్క పండగకి పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. ఫ్యామిలీ అందరూ స్పెండ్ చేయొచ్చు. వేరే వాళ్ళతో గ్యాదర్ అవ్వచ్చు. వేరే వాళ్ళు మన ఇంటికి రావచ్చు. ఇంగ అందరూ కలిసి కూడా ఫెస్టివల్ అంటే తెలుసు గదా! కొంచెం టెంపుల్స్‌కెళ్ళడం గాని, నచ్చిన టెంపుల్స్ కంటే మల్టిపుల్ టైమ్ మనకేమనిపిస్తదంటే పర్టిక్యులర్‌గా ఈ అకేషన్ టైమ్‌లో అనిపిస్తదంటే కొంచెం దూరంగా ఉండే టెంపుల్ విజిట్ చేయాలి. అక్కడ దర్శించుకోవాలనిపిస్తదనమాట. సో, అలా గూడా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంక మనకి నచ్చిన ఫుడ్డు, మనకి నచ్చింది ఏందంటే మనం చాలా వరకు అందరం కలిసుంటాం గాబట్టి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఫెస్టివల్ అనేసరికి. మనం ఎఫర్ట్ పెట్టుకొని, మనం బడ్జెట్ పెట్టుకోగలిగితే, అంటే మనం బాగా టైమ్ స్పెండ్ చేయగలిగితే గనక మంత్లీ ఒక టెంపుల్ విజిట్ చేసుకోవచ్చు. అసలు ఓపికుంటే గనక ఎన్నో రకాల టెంపుల్స్ చాలా వరకు స్పిరిచ్యువల్‌గా చాలామంది టూర్స్ వేస్తా ఉంటారనమాట. సో, మనకి ఆ ఆప్షన్స్ కూడా ఎక్కువుంటాయనమాట. చాలా వరకు చూడండి ఫ్రెండ్స్‌తో ఎళ్ళడము, ఫ్యామిలీస్‌తో ఎళ్ళడము, ఒక్కొక్క టెంపుల్‌కి వెళ్లి చూసొచ్చి రావడము. అట్లా ఆ విజిట్ అంతా ఎలా ఉంటదంటే ఒక డివోషనల్‌ది ఆ ఫీల్ చెప్తే కాదు చేస్తే వస్తుందనమాట. సో, అలా అది బావుంటది. ఆ ఫీల్ అనేది ఫుల్‌ఫిల్ అయితదనమాట ఇండియాలో ఉంటే గనక. సెవెంత్ వన్ వచ్చేసరికి కిడ్స్‌కి చాయిసెస్ అండి. అమెరికాలో కూడా కిడ్స్‌కి చాయిసెస్ మల్టిపుల్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏందంటే, ఇక్కడ స్కూల్ ఒకటి ఫ్రీ. రిమైనింగ్ అన్నీ కూడా ఏదైనా పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద స్పెషల్ నాలెడ్జ్ కావాలన్నా, ఇంప్రూవ్‌మెంట్స్ కావాలన్నా కూడా మనం స్పెషల్ క్లాసెస్ పెట్టించాలి. అండ్ ఏదైనా అదర్ యాక్టివిటీస్ లైక్ క్రికెటు, టెన్నిసు, స్కేటింగు, టేక్వాండో ఇవన్నీ కూడా ఏంటంటే స్విమ్మింగ్ ఆఖరికి వీటన్నిటికి కూడా మనీ మనం పెట్టుకోవాలి. మనీతో పాటు కూడా మనం టైమ్ స్పెండ్ చేయాలన్నమాట. కంపల్సరీ పిల్లల్ని ఎళ్లి అక్కడ డ్రాప్ చేసి చాలా వరకు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ పిక్ చేసుకుంటారనమాట. కొంతమందేంటంటే ఫ్రెండ్స్‌తో పంపిస్తారు. సో, అలా వచ్చేసరికి ఏమనిపిస్తదంటే వారానికి రెండే 2 క్లాసులుంటాయి. ఆ 2 క్లాసుల వల్ల కూడా రిమైనింగ్ ఏ పనైనా చేసుకోవాలంటే కూడా ఎందుకంటే 5 డేస్ కదా! వీళ్ళకి ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. అవన్నీ చేసుకునే టైంలో ఏదైనా బయట పనులు చేసుకోవాలనుకుంటే అక్కడే కిల్ అయిపోతదనమాట. పిల్లల దగ్గరే. ఎందుకంటే తీసుకురావడం, తీసుకుపోవడం. మనకేమనిపిస్తదంటే మన ఇండియన్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తామంటే పిల్లల గురించి ఎలా ఆలోచిస్తామంటే ఎంత దూరమైనా ఎళ్తామండి. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళది నేర్చుకుంటారంటే గనక మనం ఆలోచించమనమాట. మనం మన టైం అంతా అక్కడ పెట్టేస్తామనమాట. వాళ్ళ కోసమే గదా! వాళ్ళు బాగుపడతారంటే గనక. సో, మనకి ఇండియాలో వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు గ్రేటెడ్ కమ్యూనిటీలో చూసుకోండి. సో, అక్కడే జిమ్ ఉంది, అక్కడే యోగా ఉంది, అక్కడే టెన్నిస్ ఉంది, స్విమ్మింగ్ ఉంది, డాన్స్ క్లాసెస్. సో, వాళ్ళేందంటే మీకు తెలుసు గదా! గ్రేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటదంటే, పిల్లలు వితిన్ ద కమ్యూనిటీలోనే ఉంటారు. బయటికెళ్ళడానికి లేదు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటది కాబట్టి, వాళ్ళే సైకిల్ ఏసుకొని ఎళ్లి అటెండ్ అయ్యేసి మళ్ళీ రిటర్న్ గూడా రాగలరనమాట. సో, మల్టిపుల్ ఆప్షన్స్ మనకి టెన్షన్ ఉండదనమాట. మనం చెప్పొచ్చు ఎవరైనా ఉంటారంటే కొంచెం చూసుకోండి అని చెప్పేసి. అలా కూడా వదిలేసి కొంచెం రిలీఫ్‌గా మన పని మనం చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే బయటికెళ్తే టెన్షన్ అయితుందనమాట. ఏ టైం వాళ్ళని అట్లని చెప్పి పిల్లలు కొంచెం ఇక్కడ కేరింగ్ బావుంటదండి. అది నచ్చుతుంది నాకు. ఆ! కాకపోతే జాగ్రత్తే వాళ్ళు చెప్పేది. మనం కొంచెం ఫ్రీగా వదిలిపెట్టలేమనమాట వాళ్ళని. ప్రతిసారి వాళ్ళ వెంటబడి వాళ్ళని ఉండాలనమాట. ఇది కాదు, అది కాదని హైదరాబాద్ కూడా డెవలప్ అయిపోయింది. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంటే గనక మనకి అన్నీ వితిన్ ద కమ్యూనిటీలోనే దొరికిపోతున్నాయనమాట. సో, మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా! అనేసి ఒక ఆలోచనకెళ్ళిపోతామనమాట అట్లా. ఎయిత్ వన్ వచ్చేసి హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ అనగానే మనకేమనిపిస్తదంటే, ఏ అంటే నార్మల్ చిన్నగా ఏదైనా ఎమర్జెన్సీకి వెళ్ళినా కూడా ఇక్కడ టాబ్లెట్ దొరకదండి. అంత ఈజీగా ఇవ్వరనమాట. అది మంచిదే ఒకందుకు. కాకపోతే ఏంటంటే, మనకి ఒక భయమనేది ఏర్పడతది. ఏదైనా ఒకటి వచ్చింది అంటే గనక, అంత తొందరగా ఏది రికగ్నైజ్ చేయరనమాట. మనకి ఇండియాలో చూసుకోండి,
వచ్చిందా 2, 3 రోజుల్లో తటాపట్ చెప్పేస్తారనమాట. ఇది సినారియో, ఇది సినారియో, ఇది చేసుకోవాలి, ఇది జేసుకోవాలి. నీ దగ్గర డబ్బులున్నాయా? ఎళ్ళిపోదాం హాస్పిటల్‌కెళ్ళిపోయి చేసేసుకుంటాం. అంతా పటాపట్ తెలిసిపోతది. ఇక్కడేంటంటే ఏదైనా మనం వెళ్ళాము హాస్పిటల్‌కి ఒక పని కోసం ఎళ్తాము. ఇంకోటి నెత్తి మీద పెడతారనమాట. సో, దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి సరే నెత్తి మీద పెడితే పెట్టండి. దాని క్లారిటీ అనేది లేట్ వస్తది. ఆ లేట్ వల్ల మనకి లేనిపోని బీపీలు, టెన్షన్‌లు, షుగర్‌లన్నీ యాడ్ అవుతాయనమాట. సరే జలుబొచ్చినా, జ్వరమొచ్చినా యాంటీబయాటిక్ ఎక్కువ యూజ్ చేయొద్దు. బేసిక్‌గా అది గుడ్ థింగ్ అనమాట. మనకేమనిపిస్తదంటే ఎమర్జెన్సీకి ఏదైనా ఉన్నా కూడా తెచ్చుకోవాలంటే భయమనమాట. పంటి నొప్పొస్తే గనక నువ్వు 4, 5 నెలలు కష్టపడినా పర్లేదు. ఇండియాకి వెళ్లి ట్రీట్‌మెంట్ చేసుకొని ఒక నెల ఉండేసి మళ్ళీ రిటర్న్ రావచ్చనమాట. అంత కాస్ట్‌లీ ఉంటదనమాట. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గనక లాస్ట్ టైమ్ నేను న్యూజెర్సీకొచ్చానండి. న్యూజెర్సీకొచ్చినప్పుడు మనకి ఇట్లా ఫ్యామిలీ ఇన్స్యూరెన్స్ ఉంటది కదా! నార్మల్‌గా చెకప్‌కెళ్ళానమాట. చెకప్‌కెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే చిన్న ఇష్యూ బయటపడింది. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి టెస్ట్‌లకెళ్ళామనమాట. టెస్ట్‌లో మనకి 99% ఓకే. 1% ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిరనమాట. 1% ఛాన్సెస్‌లో నేను డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాననమాట. డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకుంటే 1 మంత్ 20 డేస్‌కి అంటే దగ్గర దగ్గర 50 డేస్ అనమాట. 50 డేస్‌లో మనిషి ఉంటానా పోతానా టెన్షన్‌కి ఆలోచించండి. చిన్నదేదైనా వస్తే మనం అసలదేంది? దానివల్ల ఏమైతదో ఏంటో చిన్న విషయం మనకి నెగెటివ్ రాగానే మనకి మైండ్ ఎలా ఆలోచిస్తదంటే అలా. ఆ 50 డేస్ ఉంటానో పోతానో పక్కన పెట్టు. 25 డేస్‌లో నేను మళ్ళీ హైదరాబాద్ టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్ వచ్చి కిమ్స్‌కెళ్ళి కిమ్స్‌లో వాట్ ఈస్ వాట్ అని పోగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని 3 డేస్‌లో దాని వ్యవహారం బయట పడిపోయింది. అలా ఉండాలి గానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఏంటో తెలీదు. మనం మనిషిలో పోతామనమాట. నైన్త్ వన్ వచ్చేసి సర్వీస్ అండి. లైక్ బ్యూటీ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే గనక హైబ్రో థ్రెడ్డింగ్ కూడా 6 నెలలకొకసారి వెళ్ళినా కూడా. అది కూడా భయమనమాట. ఎలా ఉంటది? ఏంటి? అనేసి. అది కూడా మినిమమ్ $15 నుంచి స్టార్ట్ అవుతది. సో, మెయిన్ ఏంటంటే ఇక్కడ పిల్లలకి హెయిర్ కటింగ్ తీసుకుంటే గనక $15 అండి. $15 ఇంటూ 9 ఏసుకోండి. అంటే వచ్చే సాలరీ కూడా అలాగే ఉందని మీరు అనొచ్చు. కాకపోతే మనకేందంటే పెట్టబుద్ధి కాదు. ఫస్ట్‌లో నేనే ట్రై చేశా పిల్లలకి. ఫెయిల్ అయింది. సెకండ్ టైమ్ నేనే ట్రై చేశా. సో, థర్డ్ టైమ్ ఏందంటే అది కరెక్ట్‌గా రావడం కోసం కొంచెం వాళ్ళకి మంచిగా గ్రో చేసి మంచిగా కటింగ్ చేపిచ్చాము. కాకపోతే ఏందంటే ఒక్కసారిగా చూసి ఇద్దరు కదా! $30 దానికొక $20 $50 మంత్లీకి హెయిర్ కట్‌కి పెట్టాలంటే మనసు రాదనమాట. దగ్గర దగ్గర 5,000 మనకేమనిపిస్తదంటే ఎందుకు అంటే ఎక్కడ తగ్గిద్దామా అని ఆలోచిస్తాం ఇక్కడ. ఎక్కడ తగ్గిద్దామన్న ఆలోచనలోనే పెడతానే ఉంటాం. కానీ తగ్గించే దగ్గర ఆలోచిస్తా ఉంటామన్నమాట. దీంట్లో తగ్గిద్దామా? దాంట్లో తగ్గిద్దామా అని. ఇండియాలో ఏంటంటే మనకి నచ్చినోళ్ళుంటారు. అక్కడికెళ్లి చేయించుకోవడము. లైక్ ఆహ్, తెలుసు కదండీ! ఇంక చాలా ఉంటాయి లేడీస్‌కి. ఈ సర్వీస్ అని, ఆ సర్వీస్ అని మల్టిపుల్ సర్వీసెస్. కాకపోతే ఏంటంటే ఇండియాలో బాగా మంత్లీ సర్వీసెస్‌కి అలవాటు పడి ఉంటారు కదా! చాలా వరకు మంత్లీ ఐబ్రోసు, మంత్లీ పెడిక్యూర్, మానిక్యూర్, హెయిర్ కట్టు, స్పా అయి చేయించుకుంటారు కదా! పాపం వాళ్ళకేంటంటే ఇక్కడికొచ్చేసరికి మనీ ఎక్కువ అఫోర్డ్ చేయలేరనమాట. అక్కడేంటి మనకి మాక్స్ 2000, 5000లో అయిపోతదండి. 2000-5000 10,000 ఏసుకోండి. మనకేంటంటే పిల్లలకొచ్చేసరికి కొంచెం పెరగగానే ఇండియాలో నెల నెలకి చేపిచ్చేస్తామనమాట. చిన్న ఆప్షన్ ఉన్నా కూడా చేపిచ్చేస్తామనమాట. ఇక్కడేంటంటే 2 నెలలకొకసారి. అది కూడా తీపిచ్చేటప్పుడు ఎలా అంటే జీరో సైజ్ పెట్టించి బాగా తక్కువలో కొట్టిచ్చేస్తాం. వాళ్ళకి పాపం ఇంకా ఆ స్టైల్స్ తెలియలేవు. స్టైల్స్ తెలిస్తే మనం చెప్పింది వినరనమాట. సో, మనం చెప్పేది ఇంటున్నారు గాబట్టి తక్కువ కొట్టిచ్చేస్తామట. ఎంత ఆప్షన్ తక్కువుంటే అంత. అంటే తొందరగా పెరగకూడదు అని చెప్పేసి. పెరిగితే మళ్ళీ కటింగ్‌కెళ్ళాలి గదా! సో, ఎక్కడెక్కడ తగ్గిద్దామా అనే ఆలోచనలో ఉంటామనమాట మనం. లాస్ట్ వన్ వచ్చేసి వెదర్ అండి. వెదర్ అంటే గనక ఇక్కడ ఓకే. టెక్సాస్ కానీ, డల్లాస్ కానీ అంతా ఓకే. ఎందుకంటే చాలామంది తెలుగు వాళ్ళు ఇష్టపడేది ఏందంటే టెక్సాస్, డల్లాస్. ఎందుకంటే మన ఇండియన్ వెదర్ ఉంటది. ఇండియాలో ఉన్నట్టే ఉంటది అంటే గనక కరెక్టే అనమాట. కొన్ని కంట్రీస్‌లో చూసుకోండి లైక్ కొన్ని స్టేట్స్‌లో అట్లా 6 నెలలు లాక్ అయిపోతారండి. లోపలే ఉండిపోవాలి పాపం. వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి 6 నెలలు స్కూల్ వెళ్తారు అది ఓకే. బట్ నార్మల్‌గా వాకింగ్ చేసే వాళ్ళకి గాని, ఏదైనా పనులు చేసే వాళ్ళకి గాని, ఇంట్లోనే ఉండాలి. అటు ఇటు తిరగడానికి వీల్లేదు. ఆ వెదరు లోపల ఉంటే గనక తెలుసు కదా! బయట చల్లగా ఉన్నా గూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్‌గా మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయన్నమాట. కొంచెం ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మనకి ఇండియాకొచ్చేసరికి ఏంటంటే ఎండున్నా, వానున్నా మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదన్నమాట. ఎంత వర్షాకాలమైనా గూడా ఎంతో కొంత ఎండొస్తది. పిల్లలు కనీసం కొద్దిసేపైనా బయట ఆడుకోగలరు. వాళ్ళకి నచ్చినట్టు చేయగలరు. ఎండైతే బయట మిద్ది మీద ఆరేసుకుంటాం. వానైతే కింద షెడ్‌లో ఆరేసుకుంటాము. మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో, ఆ వాతావరణానికి మనం తగ్గట్టుగా ఉండొచ్చు. చలైతే కొంచెం స్వెటరేసుకుంటాము. చాలా వరకేంటంటే మనకి కన్వీనియన్స్ ఉంటదనమాట వెదరు. ఎండ, వాన, చలి మనకి అన్నీ తట్టుకోగల కెపాసిటీ మనకుంటది. అప్పుడప్పుడే ఎండొస్తది. అప్పుడప్పుడే వానొస్తది. అప్పుడప్పుడే చల్లగుంటది. అది మారినంతగా మన బాడీ తట్టుకోవాలి కదా! సో, వెంటనే కొంచెం కంపల్సరీ బాడీలో కొన్ని చేంజెస్ రావడం వల్ల జలుబులు, జ్వరాలు ఇంగా ఒకరికొస్తే ఇంటిల్ల పాది నలుగురు సఫర్ అవ్వాల్సిందే కంపల్సరీ. సో, అలా వెదర్ ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. చాలా ఇష్టమనమాట. ఏదైనా కాటన్ టైప్ డ్రెసెస్ అలా ఉన్నా గూడా మంచిగా డిటర్జెంట్ ఏసేసి, కంఫర్ట్ ఏసేసుకొని, లైట్‌గా స్టాచ్ పౌడర్ ఏసేసుకొని, మంచిగా ఇట్లా ఆరేసుకొని హ్మ్. ఐరన్ జేసుకుంటే ఆ ఫీలే వేరుంటది. ఎంత ఐరన్ జేసుకున్నా, ఎంత స్టాచ్ బెట్టినా అంత ఆ ఫీల్ రావట్లేదనమాట. సో, అట్లా చిన్నయి ఉంటాయన్నమాట.
ఒకవేళ మీరు కమెంట్ పెట్టినా పర్లేదు. అన్నీ నచ్చేవే ఉన్నాయంటే గనక, నచ్చనివి గూడా ఉన్నాయన్నమాట. నచ్చనివేంటో గూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్దామనుకుంటున్నా. ఇప్పటికే లేట్ అయిపోతుంది గదా! సో, ఎందుకంటే 100% ఏది నచ్చదండి. కాకపోతే ఎక్కువ పర్సెంటేజ్ నచ్చుతుందా? నచ్చదా? ఎక్కువ పర్సెంటేజ్ నచ్చేదుంది కాబట్టి నేను దానికి ప్రిఫరబుల్ చేస్తున్నా. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు గదా! నా ఒపీనియన్ అనమాట. నా అనుభవాలివి. సో, నాకు జరిగినవి అండ్ కొన్ని నేను బయట షేర్ చేసుకుని మీతో నేను షేర్ చేసుకున్నాననమాట. ఇలా ఉంటుంది అని నేను చెప్పాననమాట. ఎందుకు ఇండియా అంటే గనక దీనికి అని చెప్పేసి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.